హైదరాబాద్లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఇవాళ తెల్లవారుజామున నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ఉదయం 3:30 ప్రారంభమైన వర్షం 7 గంటల వరకు ఎడతెరిపి లేకుండా కురుస్తూనే ఉంది. దీంతో నగరంలోని చాలా చోట్ల రోడ్లపై నీరు చేరుకుంది. ముఖ్యంగా అమీర్పేట్, యూసఫ్గూడ, సుచిత్ర, బోయిన్పల్లి, మాదాపూర్, జూబ్లీహిల్స్, అంబర్పేట, నారాయణగూడ, ట్యాంక్ బండ్, ఖైరతాబాద్, వనస్థలిపురం, ఎల్బీ నగర్, బిఎన్ రెడ్డి, హయత్ నగర్, దిల్సుఖ్ నగర్, ఉప్పల్, రామంతపూర్, బోడుప్పల్ ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో ఉదయాన్నే ఆఫీసులకు వెళ్లే ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. అప్రమత్తమైన జీహెచ్ఎంసీ అధికారులు లోతట్టు ప్రాంతాల్లోని వాటర్ను క్లియర్ చేసే పనిలో పడ్డారు. నగరంలో ఎక్కడా వాటర్ లాగింగ్స్ లేకుండా చర్యలు తీసుకున్నారు. తెలంగాణలో మరో 2 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. నిర్మల్, భూపాల్పల్లి, ములుగు, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, భద్రాద్రి, కొత్తగూడెం జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఉరుములు, మెరుపులతో కూడిన గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. ఈ మేరకు ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. వర్షం కురిసే సమయంలో బయటకు వెళ్లేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.